సార్, డాక్టర్ ఫైజల్ గురించి విచారించాను. మీరు సందేహపడుతున్నట్టు ఏమీ లేదు. అడ్వకేట్ షాజీని చంపినప్పుడు ఫైజల్ డ్యూటీలోనే ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. ఓకే. ఓకే సార్. పాజిటివ్గా ఏదైనా జరిగిందా? నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? అదే నలుగురు ఉన్నారు కదా, ఇంకెందుకు భయపడుతున్నావు? రేపు ఆ నలుగురు తరపున కోర్టులో హాజరవ్వబోయేదే అడ్వకేట్ కిరణ్ వర్మ. నేను క్రియేట్ చేసిన ఎవిడెన్స్ అన్ని ఫేక్ అని అతను ఈజీగా ప్రూవ్ చేయగలడా? ఏంటిది ఎంత మొండిగా ఉన్నారు? కోర్టుకు వెళ్తే సమస్య. ఒక పిచ్చోడి ఏమార్చాడని చెప్తే నమ్మరు ఎవరు. సర్వీస్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక బ్లాక్ మార్క్ వస్తే గనక చాలా పెద్ద అవమానం అది. మీకెలాగ వాళ్ళు పరిచయం అయ్యారు? నా దగ్గర రెసార్ట్లో పని ఉందా అని చెప్పి అడిగారు. అంతే తప్ప ఇంకే పరిచయం లేదా? దీంట్లో తెలుసుకోవడానికి ఏముంది? మీరు ఎందుకు ఒక నెల రిసార్ట్ క్లోజ్ చేసి ఉంచారు? అదొక పర్సనల్ విషయం కోసమే. నాకు తెలియని పర్సనల్ విషయం ఏంటో చెప్పండి. వైఫ్తో ఒక చిన్న సమస్య. రెసార్ట్లో సగం షేర్స్ తాని పేరులోనే ఉంది. నువ్వేంటి సడన్గా నా దగ్గర ఇలా అడుగుతున్నావు? నన్నే సందేహపడుతున్నావా? ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. ఎవరిని చూసినా అనుమానంగానే ఉంది. నా కెరియర్లో వచ్చిన మొదటి కేసు అన్నా ఇదే. ఇందులో నేను ఓడిపోతే నా క్రెడిబిలిటీ ఏమవుతుందో తెలుసుగా. ఆ రోజే ఇలా ఆలోచించి డిసైడ్ చేసి ఉంటే ఇవాళ ఎంతటి దాకా వచ్చేది కాదు కదా.